హాయ్ అండి, అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. శ్రావణ మాసం వచ్చేసింది కదా. ఈరోజు అయితే రెండో శ్రావణ శుక్రవారం కాబట్టి నేను వరలక్ష్మి వ్రతం అయితే మా ఇంట్లో చేసుకున్నాను. చూడండి, మాకైతే మెయిన్ కలసం అనమాట. అమ్మవారికి రూపు కూడా పెట్టుకుంటాం మేము. దీనికి కావాల్సిన పూజకు కావాల్సిన వస్తువులన్నీ కూడా నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా అనిపిస్తుందో మీకు నా పూజ, చిన్న కామెంట్ చేయండి. నేనైతే 5 ప్రసాదమ్స్ అయితే ప్రిపేర్ చేశాను దేవుడి కోసం. చూడండి, డెకరేషన్ కావాల్సిన ఐటమ్స్ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా కొంచెం గ్రాండ్గా చేసుకుందామని నేను ప్రిపేర్ చేశాను అనమాట. అమ్మవారి శారీ డ్రాపింగ్ కూడా లాస్ట్ ఇయర్ సింగిల్ డ్రాప్ ఇచ్చాను, ఈసారి డబల్ స్టెప్ శారీ డ్రాపింగ్ అయితే వేసాను అనమాట. లోటస్ కూడా ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, మీకు లుక్ ఏ విధంగా అనిపిస్తుందో, నా డెకరేషన్, నా పూజ విధానం మీకు నచ్చినట్లయితే నాకు ఒక చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్. చూడండి, లైటింగ్స్తో సహా లైటింగ్ తోటి నేనైతే హైలైట్ చేశాను ఫ్రెండ్స్. అమ్మవారికి నెక్లెసెస్, జటపాలి కూడా పెట్టాను అనమాట సవరంతో. హ్యాండ్స్ కూడా ప్రిపేర్ చేశాను అమ్మవారికి, మనకి దీవిస్తున్నట్టు లుక్ అనమాట. లోటస్, ఈ వరలక్ష్మి వ్రతం అమ్మవారు అంటేనే లోటస్లో ఉంటారు కదా. డెకరేషన్ కూడా లోటస్ ఫ్లవర్స్తోనే హైలైట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, దీపాలతోటి లుక్ అనమాట. టేబుల్ పైన దీపాలు అయితే నేను అరేంజ్ చేశాను. ఎలిఫెంట్స్, అది కలసం టైప్లో నాకు కొన్ని డెకరేషన్ ఐటమ్స్ దొరికాయి అనమాట. నేను ప్రీవియస్ వరలక్ష్మి వ్రతం ముందునే నేను అవి తీసుకున్నాను ఫ్రెండ్స్. అవి ఇప్పుడు డెకరేషన్గా యూజ్ అయినాయి అనమాట. చూడండి, శారీ డ్రాపింగ్, శారీ కూడా కంప్లీట్గా నాకు కలర్ ఇప్పటివరకు లేదనమాట, అందుకని ఆ కలర్ తీసుకున్నాను నేను. గ్రీన్ కాంబినేషన్ ఆరెంజ్ శారీ. ఓకేనా, ఎలిఫెంట్స్ కూడా తీసుకున్నాను, డెకరేషన్కి యూజ్ అవుతాయి. పూజా పర్పస్కి మనకి ఇలాంటి డెకరేషన్ ఐటమ్స్ యూజ్ అవుతాయి కదా. ఆల్రెడీ నేను ఈ వీడియో తీసుకున్నప్పుడు ఓపెనింగ్ వీడియో మీకు సెండ్ చేశాను. ఎలా అనిపించింది నాకు ఒక చిన్న కామెంట్ చేయండి. నేను ఒక శారీ కూడా కలసానికి సపరేట్గా శారీ పెట్టాలన్నమాట. ఆ శారీ కూడా తీసుకుని జిమ్మిచూడ్ శారీస్ అని ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉన్నాయి కదా, ఆ టైప్లో ఒక శారీ తీసుకున్నాను. చూడండి, కలసానికి మాత్రం సపరేట్గా మళ్ళీ దీపం పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా నేను కలసం అదంతా రెడీ చేశాను అనమాట. అమ్మవారికి ఫోటో బ్యాక్ సైడ్ ఓన్లీ స్పెసిఫిక్గా మనకు చామంతులతోనే ఈ పూజ చేస్తారు కాబట్టి అమ్మవారికి చామంతులతోనే అలంకరించాను. మీకు ఏ విధంగా అనిపించిందో నాకైతే చిన్న కామెంట్ చేయండి. చూడండి, ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంది. నేను కూడా నా ఫోటో కూడా సెండ్ చేస్తున్నాను. మొత్తం శారీ అంతా కూడా ఓన్గా నేనే డిజైన్ చేశాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.